కోరుకున్న ఉద్యోగం దక్కాలంటే ఇంట్లో ఈ 3 పనులు చేయండి. హిందూ మతంలో కర్పూరం చాలా స్వచ్ఛమైన పదార్థంగా పరిగణించబడుతుంది. ఇది ప్రధానంగా పూజలో ఉపయోగించబడుతుంది. అయితే ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడంలో కర్పూరం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటి నుండి ప్రతికూలతను తొలగించడానికి కర్పూరం కూడా ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తికి ఏదైనా ఉద్యోగ సంబంధిత సమస్య ఉన్నప్పటికీ కర్పూరం నివారణలు చాలా సహాయకారిగా ఉంటాయి. ఇది మీ కెరీర్లో పురోగతి సాధించడానికి, మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందడంలో సహాయపడుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం పొందాలనుకుంటే సాధారణ స్నానం తర్వాత పూజా గదిలో కర్పూరం వెలిగించి మీ ఉద్యోగం కోసం దేవుడిని ప్రార్థించండి. ఈ రెమెడీ చాలా సింపుల్. రెగ్యులర్ గా చేయడం ద్వారా మీకు నచ్చిన పనిని మీరు ఏ సమయంలోనైనా పొందవచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి. మీరు వ్యాపారంలో పురోగతిని పొందాలనుకుంటే కర్పూరాన్ని తమలపాకుతో కాల్చడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనికోసం తమలపాకుపై కర్పూరం వేసి క్రమం తప్పకుండా కాల్చండి. ఇంటిలోని సమస్యలకు కర్పూరం, లవంగాలను కలిపి కాల్చడం వల్ల ఇంట్లోని వివిధ సమస్యల నుండి బయటపడటానికి చాలా శుభప్రదంగా భావిస్తారు. అందుకోసం మట్టి దీపంలో 3 లవంగాలు వేసి అందులో కర్పూరం పెట్టి దాని పొగను ఇంట్లో ఎక్కడ చూసినా ప్రసరించాలి. ఇది మీ ఇంట్లో శాంతిని పెంచుతుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని క్రమం తప్పకుండా కాల్చడం వల్ల ఇంట్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతాయి, వివాదాల నుండి ఉపశమనం పొందవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.